గోదావరి బనకచెర్ల మీద నువ్వు ఎట్లా కడతావు, దాన్ని ఆపాలి, దాని గోదావరి బనకచెర్ల ప్రాసెస్ సిడబ్ల్యూసి చెయ్యొద్దు అని తెలంగాణ కూడా రాయొద్దా? రాస్తే మరి జిఆర్ఎంబి ఎజెండాలో రావద్దా? ఎందుకు గోదావరి బనకచెర్ల మీద నల్లమల్ల సాగర్ మీద సైలెంట్గా ఉన్నావు? నువ్వెందుకు దీన్ని ఎజెండాలో పెట్టలేదు? ఈ అక్రమ ప్రాజెక్టును ఆపాలని తెలంగాణ ఎందుకు అడగలేదు అని మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికే డ్రామాలు ఆడినావు, వ్రిట్ అన్నావు, సూట్ అన్నావు, నవ్వుల పాలైనావు. సూట్ వేసుకొని పోయినావు, వ్రిట్ డిస్మిస్, సూటు అలో కాలేదు. వ్రిట్టు సూటు పేరు మీద ఏడాది టైం వేస్ట్ చేసినావు. ఈ ఏడాది అర్థం తర్వాత జిఆర్ఎంబి మీటింగ్ అయితే తెలంగాణ గోదావరి బనకచెర్లని ఎందుకు ఎజెండాలో పెట్టించలేదు? వాడేమో మనకు వచ్చిన అనుమతులు రద్దు చేయాలంటాడు, కొత్త అనుమతులు ఇయ్యద్దంటాడు. నువ్వేమో అక్రమ ప్రాజెక్టు అన్యాయంగా కట్టే గోదావరి బనకచెర్ల గురించేమో తెలంగాణ అడగదెందుకు అని నేను అడుగుతా ఉన్నా. వై యు ఆర్ మమ్ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి లోపాయికారికంగా గోదావరి నల్లమల్ల సాగర్కు ఒప్పుకున్నాడు అనేటువంటి వార్తలు పత్రికల్లో వస్తున్నాయి. సుజలాం సుఫలాం అని రాస్తున్నాయి పత్రికల్లో వస్తే స్పందించవు, ఎజెండాలో పెట్టమని అడగవు. అంటే దీన్ని బట్టి ఎట్లా అర్థం చేసుకోవాలి తెలంగాణ? అంటే నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర హక్కులు కాపాడే పరిరక్షకుడుగా ఉంటావా, భక్షకుడుగా ఉంటావా? కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం మేము 968 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు దక్కాలని మేము పోరాడుతూ వచ్చినాం. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎజెండాలో ఇంకొక అంశం కూడా వచ్చింది. అసలు 968 టీఎంసీలు తెలంగాణకు లేనే లేవట. తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీలే లేవని ఎజెండా నంబర్ 18.3.1 దీంట్లో అసలు నీళ్ళే లేవు, మొత్తం నీళ్ళ మీద కమిటీ వేయాలని రాసిండ్రు. ఇక్కడ రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీ దృష్టికి తేవాలి. రాష్ట్ర విభజన సమయంలో ఇది అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, దయాకర్ అన్న కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు, అసెంబ్లీలో ఉన్నారు, బహుశా రమణన్న కూడా ఉన్నారు అనుకుంటాం, సత్యవతక్క కూడా ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో 2013లో ఇది అసెంబ్లీలో పెట్టినటువంటి డాక్యుమెంట్ అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినారు. ఈ డాక్యుమెంట్లో